17/32, 70/95, 17/32, 70/95, 17/32, 70/95, 70/95. ఈ దాంట్లో ఏది పెద్దది? నేను ఇప్పుడు ఏమన్నాను సార్? న్యూమరేటర్ లెస్ దాన్ డినామినేటర్ ఉండి, న్యూమరేటర్ లెస్ దాన్ డినామినేటర్ ఉండి ఏదైతే న్యూమరేటర్ పెద్దగా ఉందో, ఏదైతే డినామినేటర్ పెద్దగా ఉందో ఆ వాల్యూ రైట్, ఆ వాల్యూ పెద్దది అని అన్నాను, ఆ వాల్యూ పెద్దది అని అన్నాను. ఆర్ యు ఆల్ విత్ మీ? మనం క్యాలిక్యులేట్ చేస్తే ఇది 17 × 95, ఇదేమో 32 × 70, 0 7 14, 2240, ఇదేమో 5 85, 153 1615. సార్ ఈ క్యాలిక్యులేషన్ చెయ్యాల్సిన అవసరం ఉందా అంటే లేదు. ఇది ఒకటి. కానీ ఇక్కడ మనం ఏం చేస్తున్నాము? రైట్ గుర్తుపెట్టుకుంటున్నాం. గుర్తుపెట్టకుండా అనిల్ నాయర్స్ వే ఆఫ్ సాల్వింగ్ చూడండి. ఇది నేను 17/32, చాలా జాగ్రత్తగా చూడండి సార్, 70/95. ఈ క్వశ్చన్ చూడంగానే మీకు ఒక ఐడియా రావాలి. 70 అనేది 17కి 4 కంటే ఎక్కువ, 17 4 68. ఈ వాల్యూకి 4 రెట్ల కంటే ఎక్కువ, ఈ వాల్యూకి 3 రెట్ల కంటే తక్కువ. కాబట్టి ఫస్ట్ వాల్యూ ఎప్పుడూ కూడా తక్కువగా ఉంటుంది. న్యూమరేటర్ అనేది 4 రెట్ల కంటే ఎక్కువ, డినామినేటర్ అనేది 3 రెట్ల కంటే తక్కువ. అంటే న్యూమరేటర్ వాల్యూ పెరుగుతూ పోతుంది, న్యూమరేటర్ వాల్యూ పెరుగుతూ పోతుంది. 3/4, 13/7, 3/4, 13/7. లాజిక్ కరెక్ట్ క్యాచ్ చేయండి సార్. 3 డిజిట్లు ఇచ్చినా 4 డిజిట్లు ఇచ్చినా చాలా ఈజీగా నేను మళ్ళీ దత్తాంత విశ్లేషణలో కూడా సాల్వ్ చేస్తాను. ఒకటేం చేస్తాం? 3 ఏళ్ల 21, 4 13 52, 21 less than 52, 21 less than 52. క్వశ్చన్ చూడంగానే 3 13కి 4 రెట్ల కంటే ఎక్కువ, ఇది 2 రెట్ల కంటే తక్కువ. న్యూమరేటర్ లెస్ దాన్ డినామినేటర్లో న్యూమరేటర్ పర్సంటేజ్ గ్రోత్ వాల్యూ డినామినేటర్ కంటే ఎక్కువ ఉంది, కాబట్టి ఇది లెస్ దాన్. ఆర్ యు ఆల్ విత్ మీ? ఇది చూడండి సార్, 102/231, 456, 336. చూడంగానే ఇది 3 రెట్లు కంటే ఎక్కువ, ఇది 2 రెట్ల కంటే తక్కువ, కాబట్టి లెస్ దాన్. ఎవరైతే 3 డిజిట్స్కి 4 డిజిట్స్కి లాజిక్ కావాలో అర్థమైందా సార్? అర్థమవుతే చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఇవన్నీ మీకు జనరల్గా టెక్స్ట్ బుక్లో పర్సంటేజ్ అనేది 100 ప్రాబ్లంలు సాల్వ్ చేస్తారు, కానీ ఆ పర్సంటేజ్లో మనకు చాలా అప్లికేషన్స్ ఉన్నాయి. దయచేసి అందరూ రిప్లై చేయండి అర్థమవుతే. ఇది కూడా చూడండి సార్, 171/182, ఇదేమో 689, ఇదేమో 542. ఇది 4 రెట్ల కంటే ఎక్కువ, ఇది 3 రెట్ల కంటే తక్కువ, ఇది లెస్ దాన్. ఎప్పుడైతే నేను మీకు ఈ ఐడియా ఇచ్చానో కొంచెం తెలివిగల స్టూడెంట్ ఏం చేస్తారంటే, సార్ ఇట్లా అన్నాడు, నేను డినామినేటర్ ఎక్కువ తీసుకుంటా, అప్పుడు ఏమవుతుందో చూద్దాం. అదంతా కూడా దీనినే మనము థిమాటిక్ బేస్డ్ లెర్నింగ్ అంటాం సార్. ఏదైతే మీరు వింటున్నారో ఆ విన్నదాని నుంచి మీ మైండ్ W అండ్ H రిలేటెడ్ క్వశ్చన్లను ఆలోచింపజేస్తుంది. న్యూమరేటర్ ఏమో ఎక్కువ ఉందన్నాడు, డినామినేటర్ ఎక్కువ ఉండి చూస్తాను. న్యూమరేటర్ లెస్ దాన్ డినామినేటర్ అన్నాడు, న్యూమరేటర్ గ్రేటర్ దాన్ డినామినేటర్ వేసుకొని చూస్తాను. ఇటువంటి ఆలోచనలు కనుక మీ మైండ్లో తిరుగుతున్నట్టు అవుతే నేను చెప్పిన విధానం మీ మైండ్కి ఎక్కుతున్నట్టు. అందరికీ అర్థమైంది కదా సార్? అది నేను రాయకుండా మీరే కొంచెం రీసెర్చ్ చేయండి. మీకు అర్థం కాకపోతే నెక్స్ట్ క్లాస్లో మొదటిగా చెప్తాను. అందరికీ అర్థమైందా? రైట్. ఐ హోప్ ది లాజిక్ ఇట్ ఈజ్ క్లియర్. అందరూ దయచేసి రిప్లై చేయండి. టెక్స్ట్ బుక్ లేవు, పీపీటీలలో ఉన్న ప్రాబ్లంలు సాల్వ్ చేసే క్లాసు కాదు. ఒక టాపిక్ని తీసుకొని టాపిక్ని అర్థం చేసుకొని క్వశ్చన్లు కూడా క్రియేట్ చేసే స్థాయిలో చెప్పే క్లాస్. అందరూ దయచేసి రిప్లై చేయండి. ఎవ్రీబడి
ఇక్కడ నేను ఇదే చెప్పాను. ఇప్పుడు నేను ఫర్దర్ చెప్పట్లేదు. అది మీరు సొంతంగా మెదడుతోటి డెవలప్ చేయాలని నేను కోరుకుంటున్నాను. రైట్? ఐ హోప్ మీకు కొంచెం ఈ పుష్ ఇస్తే చాలు సార్, పుష్ ఇస్తే చాలు. ఎప్పుడైతే ఒక ప్రెగ్నెంట్ ఉమెన్కి డాక్టర్ ఏమంటాడంటే కొంచెం పుష్ ఇవ్వండి, ఈరోజు కొంచెం మీకు పెయిన్ఫుల్గా ఉంటుంది కానీ కొంచెం పుష్ ఇవ్వండి, రైట్, పుష్ ఇవ్వండి. ఆ బాబు పాప బయటికి వచ్చిన తర్వాత ఆ ఆనందము ఈ పెయిన్ ముందు రైట్ ఏమీ కూడా కంపేర్ చేయలేం. కొంచెం పుష్ ఇవ్వండి కన్నా. అర్థం చేసుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు సొంతంగా ఆలోచించండి. ఇది కాన్సెప్ట్ అర్థమైంది కదా సార్?